ఒక చిన్న గ్రామంలో రాధ అనే అమ్మాయి ఉండేది. చాలా పేద కుటుంబం. తండ్రి రైతు. తల్లి పగలిపూట పనులకు వెళ్ళేది. రాధకి తను బాగా చదివి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని అనుకునేది. కానీ తనింట్లో సరిగా లైటు కూడా లేదు. దీపం వెలుతురులో చదువుకునేది. రాధ చాలా కష్టపడి చదివేది. కానీ క్లాస్‌లో కొంతమంది ఆమెను ఎగతాళి చేసేవారు. "నువ్వు ఉద్యోగం చేస్తావా? నీకంత డబ్బు ఎక్కడుంది?" అని నవ్వేవారు. రాధ మాత్రం ఏమీ మాట్లాడేది కాదు. ఎలా అయినా బాగా చదివి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకునేది. 10వ తరగతి పరీక్షలు దగ్గరయ్యాయి. అప్పుడే రాధ తండ్రికి ఆరోగ్యం పాడయింది. డబ్బు లేకపోవడంతో ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. రాధ చదువుకోవడానికి కూడా సమయం దొరకలేదు. చదువు ఆపేసి ఇంటికి సహాయం చేయమని రాధ తల్లి రాధతో అంటుంది. తన చదువు ఆగిపోతుందేమో అని రాధ బాధపడుతుంది. "నేను చదువుకుంటాను అమ్మా" అని అంటుంది. రాధ రాత్రి 2 గంటల వరకు చదువుకునేది. ఉదయం ఇంటి పనులు చేసి స్కూలుకు వెళ్ళేది. పరీక్ష రోజు వచ్చింది. రాధ పరీక్ష పేపర్ చూసింది. సమాధానాలన్నీ గుర్తుకు వచ్చాయి. నా కుటుంబం కోసం నేను గెలవాలి అనుకుంది. శాంతంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసింది. పరీక్ష ఫలితాల రోజు వచ్చింది. గ్రామం అంతా స్కూల్ దగ్గరికి వచ్చింది. ఫలితాలు ప్రకటించారు. రాధ పేరు టాపర్ లిస్టులో మొదటి స్థానంలో. అందరూ షాక్ అయ్యారు. పిల్లలు, టీచర్లు ఆశ్చర్యపోయారు. రాధను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పిలిపించారు. ఆమె కష్టాల కథ విని బాధపడతారు. "నువ్వు భవిష్యత్తులో గొప్ప వ్యక్తివి అవుతావు" అని చెప్తారు. ఇందులో నీతి ఏమిటంటే, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.